ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తలకాయ లేదు, కర్ణ పేరు లేదు. ఆయన పిల్లలు ఎట్లా చేస్తారు? పిల్లలు ఎట్లా చేస్తాడు? ఆయన లైఫ్ ఏంది? ఆయన బతుకు ఏంది? ఆయన బతుకు నేనే పుట్టినని సార్, నేనే ఇంగ్లాండ్ కానీ అయితే నాకు చదువుతాడని నా కొడుకు డబ్బులు పెట్టినా కానీ నా కొడుకు నాకు చదువు చేసిండు. నేను ఇంగ్లాండ్ దాన్ని నా కొడుకు నాకు చదువుతాడని కూలి నాకు చేసి బడి చదివించిన నేను చదివిస్తే ఆ రోజు శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటే బయటికి ఫ్రూట్స్ ఎప్పుడు కూడా అని సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ సార్ అడిగితే వైస్ ప్రిన్సిపాల్ సార్ ఏమన్నాడంటే చైర్మన్ సార్ ఫోన్ చేస్తా, చైర్మన్ సార్ దగ్గర అడగండి. నేను అడిగితే నన్ను తిడుతుంది సారు, నేను పంపియా బయటకి అన్నది. బయటికి పంపానంటే ఇక చైర్మన్ సార్ కి ఫోన్ చేయించినాం. వార్డెన్ సార్ ఫోన్ చేసి నా పేరు మెన్షన్ చేసిండు. అక్కడ ఇట్లా సెకండ్ ఇయర్ గణేష్ అనే మాట్లాడుతున్నాడు అని మెన్షన్ చేసిండు. మెన్షన్ చేస్తే ఇక సార్తో నేను మాట్లాడినా, సార్ ఇట్లా మేము ఫాస్టింగ్ ఉన్నాం ఇట్లా బయటికి పోయి ఫ్రూట్స్ టెంపుల్ పోయిస్తామంటే సార్ టెంపుల్ పోయిరండి ఫ్రూట్స్ తెచ్చుకుంటే అన్నారు. ఫ్రూట్స్ తెచ్చుకుని అన్నాడు. వచ్చినాం, పోయినాం సార్. పోతే మేము ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. తర్వాత ఇక సార్ పర్మిషన్ ఇచ్చిండు అనుకుంటే ఇక 11 మెంబర్స్ అయినా 11 మెంబర్స్ అయినా అందరు సార్ ఉండగానే సార్ ముందే పోయినాం. సార్ చూసిండు, వైస్ ప్రిన్సిపల్ సార్ చూసిండు, పొమ్మన్నాడు. సారే పొమ్మన్నాం, పోయినాం. పోయిన తర్వాత సార్ పోయినాం, మళ్ళీ వచ్చినాం. సార్ ఒక 3:30 అట్లా వచ్చినాం, 3:30 అట్లా వచ్చినాం. నేను ఇన్వర్ట్ మా ఫ్రెండ్ గారు రాసిండు అందరి పేర్లు. మేము వెళ్ళిపోయినాం డైరెక్ట్ పైకి. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఒక 2 hours తర్వాత సార్ వచ్చిండు. వచ్చి ఇట్లా ఏమైందని స్టడీ అవర్ లో కూర్చోబెట్టిండు. ఆల్రెడీ అక్కడ నుంచి కోపం మీద వచ్చిండు. మీదకి వచ్చి లైట్లు ఫ్యాన్లు వేసి ఉండే, లైట్లు ఫ్యాన్లు ఎందుకు వేసిరు మీరు అది అని తిట్టి ఒకరిని కిందికి వచ్చినాక నువ్వు లైట్ వాడు ఫ్యాన్లు వేసుకొని మనం సార్ లైట్లు ఫ్యాన్లు వేసుకొని వచ్చి కిందికి వచ్చి క్లాస్కి వచ్చింది. మళ్ళీ వాడు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసుకుని వచ్చిండు అని వాడిని కొట్టిన తర్వాత ఇక సార్ వచ్చిండు. మళ్ళీ ఇక అటెండెన్స్ తీసుకున్నారు. ఫస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. కొంతమంది ఇంకా అవుటింగ్ పోయిండు. వాళ్ళు అడగకుండా సార్ అడిగి పోయి వచ్చినాడు. అయితే వచ్చి అటెండెన్స్ తీసుకున్నాడు. సార్ ఎంతమంది ఉన్నారా అని చూసేసరికి 3 సార్ వచ్చిండు. నువ్వే ఫోన్ మాట్లాడినావు కదా, నువ్వు ఎందుకు అడిగినావు నాకు పర్మిషన్ ఎందుకు అడిగినావు అని కొట్టిండు. చౌక్ మీద చెంపల మీదనే కొట్టిండు, చేతిలో ఒక దెబ్బలాగా కొట్టిండు. రమణారెడ్డి సార్ చైర్మన్ హాస్పిటల్ నెక్స్ట్ రోజు. ఆ రోజు ఈవినింగ్ సారీ చెప్పినాను, వస్తాను చెవన్ వస్తాను సార్ అని చెప్తే ఇట్లా ఇయర్ డ్రాప్స్ తెచ్చిన తర్వాత నైట్ మొత్తం వచ్చింది. ఆ రోజు బాగా వచ్చింది. అయితే మార్నింగ్ లేవగానే సారీ ఫోన్ చేసిన. ఆఫ్టర్నూన్ దాకా ఇట్లా సారీ చెప్తే నేను చెప్తా అమ్మా సారీ చెప్తా అని చెప్పి మా వైస్ ప్రిన్సిపల్ సార్ చెప్పిండు. అయినా సార్ ఏం రియాక్ట్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పకపోయేసరికి నేను వాడే దగ్గర మళ్ళీ ఫోన్ చేయించిన. ఫోన్ చేపిస్తే సార్ ఫోన్ చేపిస్తే ఏమైంది అని అడిగిండు. అయితే చెవుని వస్తాను సార్ ఇట్లా బాగా వస్తుంది అని చెప్తే మొత్తం బరువు అనిపిస్తుంది, చెవుని వస్తుందంటే ఇది సార్ హాస్పిటల్ పోతామని అడిగిండు. ఇక రిసెప్షన్ సార్ ఇచ్చి పంపించింది హాస్పిటల్ కి. ఆడికి పోయాక ఆయన లోపల కెమెరా పెట్టి చూస్తే పలిపోయింది. కాలేజ్ లో జాయిన్ చేసినాం సార్. పోయిన సంవత్సరం కూడా మొత్తం డబ్బులు కట్టినాం, ఈ సంవత్సరం కూడా డబ్బులు మొత్తం కట్టినాం. మాకు ఎప్పుడు సబ్బు అయినా సరుపు అయినా కావాలంటే నా కొడుకుకు ఫోన్ చెప్పిస్తాడు సార్. అయితే మా పర్మిషన్ తీసుకొని పంపిస్తాడు. సార్ నా కొడుకు ఒక్కరిని పంపొద్దు, మీరు ఎమ్మడి పోర్రి, నేను డబ్బులు కొడతా ఇప్పించుకొని రారని నేను చెప్పేసా. ఇప్పించుకొని వచ్చేది ఇంతవరకు మంచిగానే ఉన్నది. ఇంత రోజులు మా కొడుకు ఫుడ్ మంచిగా లేదమ్మా, ఆ పురుగులు ఉంటున్నాయి అని అన్నా. సరే ఇన్ని రోజులు చదువుకున్నావు అయ్యా, 4 రోజులు అయితే నీ పనులు నువ్వు చేసుకొని రా, ఫుడ్ ఎట్లా ఉన్నా నువ్వు ఓర్చుకోయ్యా అని పేరు కాలేజీ పేరు పోగొట్టకు అని చెప్పినా సార్. నా కొడుకు నా మాట ఇన్నాడు సార్, మంచిగా చదువుకుంటాడు. చదువుకుంటే మొన్న శివరాత్రి రోజు పొద్దున ఫోన్ చేసిన, అమ్మా నేను జాగారం ఉండనా అన్నాడు. ఉండయ్యా అన్నా. ఉంటే డబ్బులు కొట్టంటే డబ్బులు కొట్టినా సార్. డబ్బులు కొట్టినా ఇక సార్ పర్మిషన్ అడిగి గుడికి పోయిండు సార్. గుడికి పోయి వచ్చిండు. వచ్చినాక సార్ పట్టుకొని సార్ కొట్టుడు సార్. కొట్టిండట సార్. నైట్ అంతా అన్నం తినలే, ఏం తినలే, ఏడుచుకుంటా ఈ చెవు మొత్తం వాసిందట, తలకాయ మొత్తం నోస్తుంది, నరాలు మొత్తం గుజుకుపోతుంది. ఇక నైట్ మొత్తం ఏడ్చిండు. పక్క ఫోన్ చేయలే, మాకు ఎవరు చేయలేదు సార్.
చేసేలా పొద్దున్న లేచిరట హాస్పిటల్ తీసుకుపోయారు సార్. సరే ఆ రోజు అయితే నైట్ అయింది సార్, పంపలే చెప్పలే. పొద్దునైనా తెల్లారంగానే మరి మీ కొడుకు ఇక దెబ్బ అనుకోకుండా కొట్టినా అమ్మ దెబ్బ తాకింది, మీ తల్లిదండ్రులు రారే హాస్పిటల్ తీసుకుపోదాం అన్న కూడా మాకు చెప్పలేదు సార్. ఎవరు చెప్పలేదు సార్. చెప్పకపోతే 4 రోజులు అయింది సార్. నిన్న ఈ 12ంటికి నా కొడుకు అమ్మ నాకు ఈ సగం తలకాయలు వస్తుంది, చెయ్యిన బరుబరు అవుతుంది, నాకు ఏం అర్థం అవుతలేదు, నాకు మంచిగా అనిపిస్తలేదమ్మా, నా నరాలు మొత్తం పిక్కపోతుందమ్మా అంటాడు. ఎందుకురా ఏమైందిరా అంటే సార్ ఇట్లా కొట్టిండమ్మా, హాస్పిటల్ తీసుకుపోయారు, స్కానింగ్ తీపిచ్చిర్రు, కర్ణబేరి పలిగిపోయిందని అన్నారమ్మా అని అన్నాడు. ఇప్పుడు నిన్న అక్కడి నుంచి వచ్చినాం సార్. వచ్చినాక పొద్దు నుంచి ఏ సార్ పిలిచినా మాకు ఏ పరిష్కారం చెప్తలేరు.